ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ గ్యాలక్సీ F16 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చింది యూస్ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా బై. ఇక్కడ లుక్ వైజ్ బాగానే ఉంది, హైలైట్ చూసుకుందాం. సో AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్ అనమాట. సో 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు వచ్చింది. శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ 5G బ్యాండ్స్తో పాటు కూడా వస్తుంది. లాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అని ఇమీడియట్ గ్రామిసిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ కొనడంలో కీ పాయింట్ ఏంటంటే 6 OS అప్గ్రేడ్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇది కాకుండా ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ చూసుకుంటే 13,499 ఉంది. సో ఇక్కడ ఈ ప్రైస్ ఉంది ఇక్కడ. అండ్ నేను చేసేటప్పుడు ఇంకా తక్కువలో ఏమైనా లేదా అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళొచ్చు. ఫ్లిప్కార్ట్లో 12,499 ఉంది. మీరు ఆఫర్ అప్లై చేస్తే ఇట్లా ఈ స్మార్ట్ ఫోను మీకు ఇంకా తక్కువకి రావచ్చు. 11,499 కూడా రావచ్చు. ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 38,900 అంటే 14,000కి వస్తుంది 6GB ర్యామ్ వేరియంట్. 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,500 ఉంది. సో మోస్ట్ ఎక్కువైపోతుంది. బేస్ వేరియంట్ తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను, ఇన్కేస్ ఒకవేళ మీరు తీసుకోవాలంటే. ఇట్లా హైలైట్లా మంచి విషయాలు ఏందన్నా అంటే నాకైతే ఒక మంచి విషయం ఏంటంటే మంచి ప్రాసెసర్ వచ్చింది. వీళ్ళు ఎగ్జినోస్ కాకుండా డైరెక్ట్ వాళ్ళ ప్రాసెసర్ యూజ్ చేసారు. మంచి కెమెరాస్ వచ్చినాయి. AMOLED డిస్ప్లే వస్తుంది, ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. సో డిస్ప్లేలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు నాచ్ డిస్ప్లే వస్తారు, పంచుల డిస్ప్లే వస్తలేదు. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తలేదు అనమాట. రికార్డింగ్ అయితే ప్రాబ్లం లేదు, ఈ ప్రైస్ కట్లా పర్లేదు, ఓకే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్స్ అన్నీ కూడా బాగున్నాయి, హైబ్రిడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. మంచి విషయం ఏంటంటే ఈ ప్రైస్ కేటగిరీలో వీళ్ళు NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వెయిట్ తక్కువ ఉంది, 191 grams వెయిట్ ఉంది. మిగతా ఫీచర్స్ ఏవైతే రెగ్యులర్ ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. 5000 mAh బ్యాటరీతో పాటు అవన్నీ కూడా వస్తున్నాయి. ఒక పెద్ద మైనస్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్లు అంటే చాలా పెద్ద మైనస్ ఏంటంటే బాక్స్లో ఛార్జర్ ఇస్తేనే ఛార్జర్ సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సింది. ఒకవేళ అయితే మీ దగ్గర ఆల్రెడీ సామ్సంగ్ వాళ్ళ ఛార్జర్ ఉంటే ఇట్లా మాత్రం అది యూజ్ చేసుకోండి, లేదంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నా ఒపీనియన్లో కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే ఆ ఆఫర్కి బదులు మీకు ఛార్జర్ వచ్చినట్టే ఫీల్ కాండి. సో రెండు ఒకటేసారి ఆర్డర్ అయితే చేసుకోమని ఒక రికమెండేషన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే టెంపర్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్ కానీ పౌచ్ కానీ ఒకటేసారి ఆర్డర్ చేయండి. స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు అన్నీ ఒకటేసారి అప్లై అండ్ పౌచ్ పెట్టేసుకోండి అనేసి అయితే అంటారు. ఛార్జర్ కూడా ఈ 4 ఐటమ్స్ స్మార్ట్ ఫోను, ఛార్జరు అండ్ కేసు, టెంపర్ గ్లాస్ ఏవైతున్నాయో అవన్నీ ఒకటేసారి ఆర్డర్ చేసుకోండి. ఇది ఒక మంచి అడ్వైస్. అండ్ దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బీఐ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే అమెజాన్లో M16 ఉంది. డైరెక్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు అమెజాన్లో పర్చేస్ చేసుకోవాలంటే M16 ఉంటుంది, ఫ్లిప్కార్ట్ కావాలంటే F16 ఉంటుంది. ఓకేనా. అండ్ ఎగ్జాక్ట్గా మంచి ఆల్టర్నేటివ్ ఏంటంటే శాంసంగ్లోనే M35 బాగుంటుంది. M35 తీసుకోండి. కారణం ఏంటంటే ఇక్కడ AMOLED డిస్ప్లే వస్తుంది, ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్తో సపోర్ట్స్తో పాటు వస్తుంది. 6000 mAh బ్యాటరీ అండ్ ఆల్సో 6GB ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. సో బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన కదా 6128ది 15,000కి వస్తుంది. అదే ఇక్కడ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ది 12,500కి వస్తుంది. సో ఇక ఒక్క 2,500 రూపీస్ ఎక్స్ట్రా పెడితే గిట్ట మీకు M35 వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. స్టిల్ ఇప్పటికి బాగానే ఉంది M35 అయితే. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ ఉంది, రెడ్మీ 14C కూడా ఉంది. సో అదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది కాబట్టి ఇది ఇంక్లూడ్ చేసినాను. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా రెడ్మీలో కావాలనుకుంటే ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 14X 5G కూడా ఉంది. సో ఇది కూడా ఇదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసినట్టే ఇది 6000 mAh బ్యాటరీ వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి అనేసి యాడ్ చేసినాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది. వివో T4X 5G కూడా ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇక్కడ కూడా మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ప్రాసెసర్ కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట. ఓవరాల్గా బాగానే ఉంది. ఇక్కడ బ్యాటరీ ఎక్కువ ఉంది, 6500 mAh బ్యాటరీ ఉంది. నేను చెప్పిన లిస్ట్లో ఇదే పెద్ద బ్యాటరీ అనమాట. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది బై, మీకు 14,000 రూపీస్కి వస్తుంది. సో ఓవరాల్గా సామ్సంగ్ వాళ్ళది F16 కానీ M16 కానీ ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ గట్టి పోటీని అయితే ఇస్తాయి ఈ 10,000 నుంచి 15,000 ప్రైస్ కేటగిరీ మధ్యలో. సో ఫైనల్ ఒక మాట చెప్పన్నా తీసుకోవాలా వద్దా అంటే బై సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ ఒకటే బై
లాంగ్ లైఫ్ ఇచ్చేదా, లాంగ్ లైఫ్ కోసం లేకపోతే 4-5 సంవత్సరాల కోసం తీసుకోవడానికి బాగుంటాయి. అండ్ హెవీగా అయితే యూజ్ చేయలేం, బేసిక్గా గేమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మంచి ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఒక గంట అర్ధగంట లాగా ఫ్రీ ఫైర్ అట్లాంటివి చిన్న చిన్న గేమ్స్ ఏవైతే ఉంటాయో టెంపుల్ రన్ అని అవి ఆడొచ్చు అన్నమాట. హెవీగా గేమ్స్ ఆడారు అనుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే హీట్ ఎక్కువ అవుతుంది. ఫైనల్గా తీసుకోవచ్చు. అండ్ నేనైతే పోయి తీసుకోమని అయితే అంటాను. సో 6 years దాకా కూడా అప్డేట్ ఇయ్యాడు. సో ఇది కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ లాగానే అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే పోయి తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే మీకు చేస్తాను. మీరు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చూసారు, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మంచి విషయాలు, డ్రాబ్యాక్స్ ఏవైతే అవన్నీ రెండు కూడా చూసారు. ఫైనల్ నా ఒపీనియన్ కూడా విన్నారు. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏం కింద కామెంట్ చేయండి. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి బై. అండ్ ఈ వీడియోకి అయితే ఇద్దా బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.